బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతిత సభ చేసుకున్నారు. టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచిపెడుతూ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ మండలాధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ ఈ విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మళ్లీ మద్దతుగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన బీహార్ ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అందిస్తున్న సంక్షేమ పథకాలు, దేశాభివృద్ధి, దేశ ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన బీహార్ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఎన్నికలలో మహిళలు అలాగే యువత కూడా ఉత్సాహంగా పాల్గొని ఒక చారిత్రాత్మక విజయాన్ని దాదాపు 243 స్థానాలకు గాను 200 స్థానాల వరకు మన భారతీయ జనతా పార్టీ కైవసం చేస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే దేశాభివృద్ధికి, అలాగే దేశ రక్షణకు గాను తీసుకుంటున్న నిర్ణయాలను దేశ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కాబట్టి దేశాని కోసం నిజంగా దేశ అభివృద్ధి కోసము, దేశ ప్రజల సంక్షేమం కోసము ఎవరు పనిచేస్తున్నారో తెలుస్తున్నారు. కాబట్టి ఈరోజు 24 గంటలు అసత్య ప్రచారం చేస్తూ ఓటు చోరీ అని, ఈవీఎం హ్యాక్లని, ఏదో ఒక రకంగా దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ వంతు గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు బీహార్ ప్రజలు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని సక్రమంగా ఓటు వేసి ఒక చంపపెట్టు లాంటి సమాధానం కాంగ్రెస్ పార్టీకి తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇక దేశంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు అని తెలియజేసుకుంటూ 2047 కల్లా వికసిత్ భారత్గా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడింది. కాబట్టి దానికోసం నిర్విరామంగా పనిచేస్తున్న మన పార్టీకి దేశ ప్రజలు అందరూ మద్దతు, అలాగే భగవంతుని ఆశీర్వాదాలు ఉందని తెలియజేసుకుంటూ ఏ రోజుకైనా దేశ అభివృద్ధి మరియు దేశ ప్రజల సంక్షేమం, అలాగే దేశ ప్రజల కొరకు పనిచేస్తున్న పార్టీ, ఏకైక పార్టీ మన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ గర్వంగా ముగించుకుంటున్నాం. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.